ఎవరు జర్నలిస్టులు? ఎవరది డిసైడ్ చేయాలి? ఈ ప్రశ్న నాది కాదు. కరెక్ట్గా 6 నెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సెమినార్లో భాగంగా ఆయన ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రతివాడు జర్నలిస్టు ముసుగులోని అరాచకాలు చేస్తూ ఉన్నారు, జర్నలిస్టు ముసుగులోని సైకోల్లాగా తయారవుతూ ఉన్నారు, జర్నలిస్టు ముసుగులోని ఏది పడితే అది మాట్లాడి ఆఖరికి కుర్చీకి కూడా విలువకుండా, సీఎం స్థానంలో ఉన్న కుర్చీలకో స్పీకర్ స్థానంలో ఉన్న కుర్చీకి కూడా విలువకుండా ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఉన్న మేధావులే కాదు, ఆంధ్రాలో ఉన్న మేధావులు కూడా అందరూ కలిసి దీని మీద ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వండి, జర్నలిస్టులని మనం ఎవరిని పరిగణించాలి అని చెప్పి ఆయన క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా మంది ఈరోజు వస్తే ఫోన్ ఉన్న ప్రతోడు కూడా జర్నలిస్ట్ అవుతా ఉన్నాడు, ఫోన్ ఉన్న ప్రతోడు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో జర్నలిజం అని చెప్పి బ్రోకరేజం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ చూసినట్లయితే అసలు ఆంధ్రాలో తెలంగాణలో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు తలకు మించిన భారం అవుతా ఉంది కొన్ని ఇష్యూలు ప్రజలకు. ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్సే కాదు, చాలా వాటిలో లోపాలు ఉంటాయి, చాలా హైలైట్ చేయాల్సిన అంశాలు ఉంటాయి, ప్రభుత్వాన్ని విమర్శించే విధానాలు వేరుగా ఉంటాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కడు కూడా జర్నలిస్ట్ ముసుకేసుకొని బూతులు మాట్లాడడం, జర్నలిస్ట్ ముసుకేసుకొని అడ్డగోలుగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని తెర మీదకి తీసుకురావడం, జర్నలిస్ట్ ముసుకేసుకొని ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఉప ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేయడం, వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా బూతులు మాట్లాడడం, ఆ బూతుల్ని ఎండార్స్ చేసే ప్రయత్నం చేయడం. ఇదంతా ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో మీ అందరికీ గుర్తుందా? జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వ్యూహకర్తలుగా నియమింపబడ్డారో అప్పటి నుంచి సోషల్ మీడియా సైకోల్ని తయారు చేసింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. సజ్జల భార్గవ్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడైతే దాన్ని పూర్తి స్థాయిలో తన కంట్రోల్లోకి తెచ్చుకొని దొరికిన వాళ్ళందరినీ కూడా జర్నలిస్టుల పేరుతో ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా వెనుకొని బ్యాక్ స్టాబింగ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా దేశం మీదకి వదిలేరు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అడ్డగోలుగా ఏదైతే బ్లాక్మెయిల్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ సంపాదిస్తున్న జర్నలిస్టుల సంగతి ఏంటి? వీళ్ళందరినీ కూడా ఎవరు కంట్రోల్ చేయాలి అని రేవంత్ రెడ్డి మనల్ని అడగడం కాదు, మనం ప్రభుత్వాలను అడగాలి. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇలాంటి సోషల్ మీడియా సైకోల్ని కంట్రోల్ చేయడానికి మేము ఒక చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. చట్టం తీసుకురావాలని ఆలోచన కాదు, ఈ పాటికి అది ఆచరణలో కొన్ని ఉండాలి. ఆచరణలో కొన్ని ఉంటే అసలు ఎవరు జర్నలిస్టులు, వీళ్ళకి ఒక క్రైటీరియా ఏంటి, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవడు పడితే అది ఏది పడితే అది మాట్లాడొచ్చా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయొచ్చా? ఇది ప్రభుత్వాలు డిసైడ్ చేయాలి. రేవంత్ రెడ్డి సమాజాన్ని అడగడం కాదు, చంద్రబాబు నాయుడు ఎవరిని అడగడం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ శుద్ధులు చెప్పడం కాదు. వీళ్ళందరూ కూర్చొని కాంకరెంట్గా ఇలాంటి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాం, అభివృద్ధిలో అది తీసుకొచ్చాం, ఇది తీసుకొచ్చాం, అది చేస్తామని చెప్పే ముందు ఈరోజు ఇంతమంది సైకోలు తయారు, సోషల్ మీడియా సైకోలు ఈ రకంగా రోడ్ల మీద పడి రెచ్చిపోతూ ఉంటే వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. జర్నలిస్టులు ఎవరు అనేది ప్రభుత్వాలే డిసైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి ఎంతవరకు ఒక లాజికల్ ఎండ్ ఉంది జర్నలిస్టులకు అనేది వాళ్ళే డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది ఈరోజు చూడండి, మళ్ళీ ఒకసారి 12 ఏళ్ల తర్వాత ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే బికాజ్ ఆఫ్ దీస్ సైకోసే, ఇలాంటి జర్నలిస్టులు రోడ్డు ఎక్కడం కారణంగానే. అందుకని ఇలాంటి వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత అటు 2 ప్రభుత్వాల మీద, 2 ముఖ్యమంత్రుల మీద, అటు లోకేష్ పవన్ కళ్యాణ్ మీద తప్పకుండా ఉంది. ముందుగా వాళ్ళు మిగతా అంశాలు మాట్లాడే ముందు ఇలాంటి ఇష్యూల మీద చాలా కాంక్రెంట్గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.